ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, సియోను అనగా దేవుని సంఘము. దేవుని సంఘము అనగా విశ్వాసులమైన మనమే. అయితే దేవుని సంఘంలో ఒక అంగంగా చేర్చబడిన నిన్ను నన్ను దేవుడు ఈ దినమున ఆదరిస్తానంటున్నాడు. ప్రియులారా, పరిస్థితులన్నీ బాగుగా ఉన్నప్పుడు మనకు దుఃఖం రాదు, కన్నీరు ఉండదు, భయమసలే దరిచేరదు. ఏదైనా కష్టం వచ్చినా, బాధొచ్చినా, మరణం వచ్చినా ఎంతో దుఃఖం, ఎంతో భయం. ఇలాంటి సందర్భాలలోనే ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగుండు, ఈ దుఃఖం మర్చిపోయేలా చేస్తే బాగుండు, నాకు తోడుగా ఎవరైనా ఉండి 4 ఆదరణ మాటలు చెబితే బాగుండు అని మనం ముందుగా ఎదురు చూసేది మనుషుల కొరకు, బంధువులు, స్నేహితులు, తోబుట్టువుల సహాయం కొరకు ఈనాడు మనం ఎదురు చూసే వారిమిగా ఉంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, మానవునికి ఎదురయ్యే సమస్యలు, శ్రమలు, బాధలను తీసివేయడం ఏ మానవునికి సాధ్యం కాదు. వారికే శ్రమలొస్తాయి. ఇక ఇతరుల బాధను వారేం పోగొడతారండి? కేవలం ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు మాత్రమే శ్రమలను, సమస్యలను, బాధలను దూరం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, శ్రమల చేత కన్నీరు కార్చే నీ ఎడల, నా ఎడల జాలి చూపి నిన్ను నన్ను ఆదరించి ఓదార్చేవాడు కేవలం మన దేవుడు మాత్రమే. ఈనాడు నీ కుటుంబంలో ఎంతో దుఃఖించే పరిస్థితులు ఉండొచ్చు. నెమ్మది, సమాధానం లేక జీవితమంతా శూన్యంగా, అరణ్యంగా, ఎండిపోయిన బ్రతుకులాగా ఉందని ఈనాడు నువ్వు బాధపడుతున్నావేమో. ఎటువైపు చూసినా సంతోషించే పరిస్థితులు నీకు కానరాడం లేదేమో. ఆర్థికపరమైన ఇబ్బందులతోటి, అప్పుల సమస్యలతోటి, అక్కరలు కొరతలు కలిగి, ఉద్యోగంలో వృద్ధి లేక, వ్యాపారంలో ఆశీర్వాదం లేక, ఖర్చులను భరించలేక, అప్పుల వారికి సమాధానం చెప్పుకోలేక ఎంతో దుఃఖిస్తున్నావేమో కదా. భయంలో, కలవరంలో ఉన్నావేమో. నా అన్నవారే లేక ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నావా? సంతానం లేదని కృంగిపోతున్నావా? శత్రు భయాలను బట్టి, పగవారిని బట్టి భయాందోళనలో ఉంటున్నావా? నిందలను, వ్యతిరేకతలను, ద్వేషాలను నువ్వు తట్టుకోలేకపోతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి ఏదైనా, నీ సమస్యలు ఎలాంటివైనా నీ దేవుడు నిన్ను ఆదరించడానికి రాబోతున్నాడండి. నీ మోడుబారిన జీవితాన్ని ఫలింపచెయ్యబోతున్నాడు. నీ జీవితాన్ని ఏదేను వనము వలె సంతోషభరితముగా మార్చబోతున్నాడు. ఎప్పుడంటే నీ దేవుని సన్నిధిలో చేరి నువ్వు మొరపెట్టినప్పుడు. అబ్రహాము, శారా జీవితం చూస్తే అందరినీ వదిలేసి నా అన్నవారి లేక దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినారు. వారి జీవితంలో ఎన్ని బాధలున్నా, ఎంత దుఃఖించే సమస్యలున్నా, ఎన్ని కొరతలు ఉన్నప్పటికీ వారు ఏనాడు దేవునిని విడువలేదు. ఏ దిక్కు లేక ఒంటరి అయ్యున్న అబ్రహామును దేవుడు పిలిచి అనేక జనాంగానికి తండ్రిగా ఆశీర్వదించినాడు. పంట పొలాలను అనుగ్రహించాడు. ధన ఘనతలు, ఆస్తులు, బహుమంది పనివారినిచ్చి దేవుడు అబ్రహాము సంతానాన్ని గొప్పగా ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున నీ ప్రార్థన వినాలని, నీ అక్కరలు తీర్చాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీ మోడుబారిన జీవితాన్ని ఏదేను అను పచ్చని వనములా చెయ్యాలని ఆ దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనుషుల వైపు చూడకు, వారికి భయపడకు, సమస్యలకు కృంగిపోకు. కేవలం నిన్ను రక్షించే నీ దేవుని వైపు చూడు. ఆయన మీదనే ఆధారపడు, ప్రార్థించు, మొరపెట్టు. నిత్య సంతోషము, నిత్య ఆనందము ఆ దేవుడు నీకిస్తాడు. దుఃఖము, నిట్టూర్పు, కృంగుదలను ఆయన దూరపరుస్తాడు. ప్రియులారా, దేవుడంటున్నాడు, నేనే మిమ్మును ఓదార్చువాడను అని.
కాబట్టి దేవుని ఆదరణ, ఆయన ఓదార్పు మనకు నిత్య సంతోషాన్నిస్తుంది. మరి దేవుడు ఎలా ఓదార్చుతాడంటే తన వాక్యం ద్వారా, తన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తాడు. ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ నిత్యము దేవునికి ప్రార్థిస్తూ ఉంటే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. ప్రియులారా, భక్తుడంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అవునండి, శ్రమ వచ్చినా, బాధ కలిగినా వెంటనే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవునికి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆదరిస్తాడు, ఓదార్చుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవుడు నిన్ను ఆదరించడానికి వస్తున్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుని ఆదరణ కొరకు ఎదురుచూడు. దేవుడు తప్పకుండా నీకు గొప్ప ఓదార్పు, ఆదరణను అనుగ్రహించి నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించి మా ప్రియా పరలోకమందున్న మా తండ్రి, సర్వాధికారములు కలిగిన మా గొప్ప దేవా, సమస్తము ఒక్క నోటి మాట చేత నిర్వహించే మా దయగల యేసయ్యా, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఇంతవరకు నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మమ్మను బలపరుస్తున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మమ్మను ఆదరించే దేవుడోగా, మా పాడైన స్థలములన్నిటినీ ఆదరించి ఏదేను వనం వలె మార్చే గొప్ప దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నిజమే తండ్రి, ఈనాడు మేము అనేక కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, నిట్టూర్పులను బట్టి, శత్రు భయాలను బట్టి ఆదరణ లేని వారిమిగా కన్నిటిలో దుఃఖంలో జీవిస్తున్నాము దేవా. భయాల మధ్య కృంగిపోతున్నాము దేవా. అట్టి మా బ్రతుకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా పాడైన జీవితాలను మీరే మరలా కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం నుండి, బాధ నుండి మీరే విడిపించండి దేవా. ఆదరించండి ప్రవ్వా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కష్టం ఏమిటో, వారి బాధ ఏమిటో, వారి నిట్టూర్పులేమిటో సమస్తం మీకు తెలుసు. కాబట్టి బిడ్డల్ని ప్రతి దుఃఖకరమైన పరిస్థితి నుండి మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానం మా అందరి ఎడల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పాడైన మా బ్రతుకులను వెలుగుతో నింపే దేవుడో తండ్రి, బాగు చేసే దేవుడో మీరు ప్రవ్వా. దయచేసి మా జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే మా ఎడల గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన వివాహ సంబంధం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు మీరు తండ్రి. దయచేసి బిడ్డల జీవితంలో మీ కార్యములను సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు సాటి అయిన సహాయకులను, మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను ఏర్పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షిగా జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు దృష్టించండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో తోడయుండండి దేవా. బలపరచండి దేవా. బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. ప్రతి లోపాలనన్నిటిని సరిచేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే వారి ఎడల కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు అప్పుల సమస్యలతోటి, ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. కుటుంబాలను మీరు దీవించమని
దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, నీ బిడ్డలైన వారందరి జీవితంలో మీరే ఈ దినమున ఘనమైన కార్యాలను జరిగించండి, ఆత్మ కార్యాలను జరిగించండి దేవా. ఈనాడు ఆత్మీయ బలమును మాకు దయచేయండి ప్రభా. ఆత్మీయంగా ఎంతో మంది బిడ్డలు బలహీనులుగా ఉంటున్నారు, లోకంలో కలిసిపోతున్నారు, పాపంలో జీవిస్తున్నారు, వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, రక్షించండి దేవా. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, నమ్మకమైన దేవా మీకు వందనాలు. సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్లను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, సమస్యను, శోధనను సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. నాయన, సంఘ సరిహద్దుల్ని విశాలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మీ పరిచర్య చేసే బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాదాలతోటి, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వారి బాధ, వారి శ్రమ, దిగులు ఎలాంటిదైనప్పటికీ కూడా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ప్రతి రిక్వెస్ట్ కూడా సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రభా. మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా తోడయ్యుండి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ దినమున బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతటిలో మీరే చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రభా. రాకపోకలో మీ కాపుదల, భద్రతను అనుగ్రహించండి దేవా. దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు, ఇతర స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే బిడ్డల్ని కాపాడండి దేవా. చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. మీ కాడిని మోసే బిడ్డలుగా, మీ పరిచర్య చేసేవారి మీరే వారిని ఆశీర్వదించండి దేవా. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడని దేవా. కాలేజీలకు, యూనివర్సిటీలకు, స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీరే కాపుదల, భద్రతను అనుగ్రహించమని, దుష్టు నుంచి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి, కాచి, కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.